ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 3 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా, మా కుటుంబ పక్షముగా, మా సహవాస పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్యమైన కృప సదాకాలము మీకును మీ కుటుంబములకును కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని లేఖనము నుండి ప్రతి ఉదయకాలము వేళ శ్రేష్టమైన వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికముగా ఫలించడానికి ప్రభువు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యమును చదువుకుని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 2వ చరణం. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమాయెను. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున చదవబడిన లేఖనము నుండి మాతో మీరు మాట్లాడండి. వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యం వింటున్నటువంటి వారిలో జీవమును కలిగించండి. వారికున్న ప్రతి బలహీనతను తొలగించండి. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. దురాత్మ బంధకముల చేత బంధింపబడిన వారికి విమోచన కలిగించండి. ఇంకనూ రక్షింపబడక నశించుచున్నవారు రక్షింపబడుటకు సహాయము దయచేయండి. రక్షింపబడిన వారు కడవరి దినములలో పడిపోకుండా కనికరము చూపి వారిని సహవాసాలయందు స్థిరపరచండి. కుటుంబాలలో నెమ్మదిని, సంతోషమును అనుగ్రహించండి. విధవరాండ్రను, అనాథలను, బీదలను జ్ఞాపకం చేసుకొని కృప చూపండి. మేము మా ఆత్మీయ జీవితములో మీతో నడిచేటట్లుగా మమ్ములను బలపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనమునందు 39వ కీర్తన 2వ చరణం చదువుకున్నాం. దావీదు భక్తుడు మాట్లాడుతూ, నేనేమియు మాటలాడక మౌనినయ్యాను, క్షేమమును గూర్చి అయినను పలకటలేదు, అయినా సరే నా విచారము నాలో ఉంది అంటాడు. ఆ విచారం అధికమైపోతుంది అని తన వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కొన్ని పర్యాయాలు మనం మౌనముగా ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. కీర్తన గ్రంథం 65 నందు మనము చూస్తున్నప్పుడు, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే అంటాడు. కొన్ని పర్యాయాలు మనం మాట్లాడుకోకుండా మౌనం దాల్చడం అనేది అది దేవునికి మహిమ కలగజేస్తుంది. నేటి దినాలలో మనుషులతో ఎక్కువగా మాట్లాడినా తప్పే, పూర్తిగా మాట్లాడకపోయినా తప్పే అన్నట్లుగా లోకం తీరి ఉంది. అయితే మన మాటలు నచ్చని వారితో మాట్లాడకుండా ఉండడమే ఆశీర్వాదం. కారణం, మనం మాట్లాడినప్పుడు మన మాటలు వారికి నచ్చకపోతే అవి కొంత శత్రుత్వానికి, విభేదాలకు దారితీస్తాయి. అందుకనే మన నోటికి చిక్కము పెట్టుకోవడం అనేది అది ఎంతో మేలు. దేవుని పిల్లలుగా మన నోరు కాసుకోవడం అనేది మనకు ఆశీర్వాదం.
కొన్ని పర్యాయాలు మనము తెలియక మాట్లాడే మాటలు మన అవివేకాన్ని బయలుపరుస్తాయి. మనము ఏ రీతిగా ఉన్నామో మన గుణాన్ని తెలియపరుస్తాయి. అనేక మంది నేటి దినాలలో మాట్లాడే విషయములోనే వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. మాటలో శక్తి ఉంది. అది ఒక మనిషిని చక్కగా నడిపించగలదు, ఒక మనిషిని పాతాళానికి పడవేయను గలదు, ఒక చక్కని సహవాసాన్ని ఏర్పరచగలదు, సహవాసాన్ని త్రుంచివేయను గలదు. మాట అనేది చాలా ముఖ్యమైనది. కొందరు మాట్లాడే విధానం వాళ్ళ అతిశయాన్ని, వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, తిరుగుబాటు స్వభావాన్ని బయలుపరుస్తుంది. అట్టివాని మాటలు నిష్ప్రయోజనములు. కొందరి మాటలు మనపైన వారికున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని బయలుపరుస్తూ ఉంటాయి. అయితే దేవుని పిల్లలుగా మనము మౌనముగా ఉండడం అనేది కొన్ని పర్యాయాలు అది మనకు దీవెన. దావీదు భక్తుడు ఎంతగానో విచారాన్ని వ్యక్తం చేస్తూ, నేను క్షేమాన్ని గూర్చి మాట్లాడకపోయినా నాలో విచారం అధికమైపోతుంది అంటాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా ప్రతి వ్యక్తి క్షేమాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉంటాడు. తాను క్షేమముగా ఉండాలని, తన కుటుంబం క్షేమముగా ఉండాలని కోరుకుంటాడు. దైవజనుడైతే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉంటాడు. దేవుని ఎదుట మనం ఏమి ఆశిస్తున్నామో ఆ ఆశ యోగ్యమైనదైతే దేవుడు ఖచ్చితముగా దానిని ఆశీర్వదిస్తాడు. ఈ నూతన వత్సరములో నీ హృదయములో ఏ తలంపులు కలిగున్నావో, ప్రభువు దగ్గర దేనిని గూర్చి ప్రార్థిస్తున్నావో, అవి దేవునికి అనుకూలమైనప్పుడు, అవి నీకు యోగ్యమైనప్పుడు తప్పనిసరిగా దేవుడు వాటిని చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. దేవుని పిల్లలుగా మనం ఎంతగానో ప్రార్థిస్తాం. అయితే కొన్ని పర్యాయాలు ప్రార్థన ఫలించదు. అయితే కృంగిపోకూడదు. కారణం అది దేవునికి ఇష్టము లేదు అని మనము గ్రహించాలి. ఈ మధ్యన మా సంఘమునకు ఒక సహోదరి క్రొత్తగా వస్తుంది. ఒక సహోదరి ఆమెను నడిపిస్తుంది. అయితే ఆమెకు ముందుగా 2 ఆడపిల్లలే పుట్టారు. కుమారుడు కావాలి అనేది ఆమె ఆశ. ఆమె ప్రభువుని ఎరుగనటువంటి హైందవ బిడ్డ. అయితే తీసుకొచ్చిన మా విశ్వాసి, అయ్యా ముందు 2 ఆడపిల్లలే, మగపిల్లలు కావాలి అని చెప్పి ఆశతో ప్రభు దగ్గరికి వచ్చింది. మీరు మగపిల్లోడు కావాలి అని ప్రార్థించండి నన్ను కోరింది. నేను, అమ్మా, గర్భఫలం అనేది దేవుడిచ్చేది. మనం తప్పనిసరిగా ఇదే కావాలి అని కోరి ప్రార్థించడం అది మంచిదే. అయితే కొన్ని పర్యాయాలు మనము కోరింది ప్రభు ఇవ్వలేదని మనలను మనం దుఃఖపరుచుకోవద్దు అని చెప్పి బలపరిచి ప్రార్థించాను. దేవుని కృప, నిన్నటి దినాన్న ఆ బిడ్డ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అయ్యా దేవుని కృపను బట్టి నాకు మగబిడ్డే అని చెప్పారు అని చెప్పి ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తపరిచింది. ప్రియులారా, కొన్ని పర్యాయాలు మనము అడిగిని ఇవ్వలేదు అని కృంగిపోకూడదు. అడిగిని ఇచ్చాడు గనుక దేవుణ్ణి గూర్చి మనం ఏదో పులార సంబరపడిపోయి పడిపోనూకూడదు. విశ్వాస జీవితమందు స్థిరులమయ్యుండి దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవునిని నిత్యము స్తుతించాలి. ఆయన మనకు మేలైనదే ఇస్తాడు గాని కీడైనది ఎన్నడూ కూడా ఇవ్వడు. మనము ఆయన పిల్లలం, ఆయన చేత ప్రేమించబడిన వారం. ఆయన చేత ప్రేమించబడిన వారి కొరకు
ఆయన దాచిన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనమునందు మనము చూస్తాం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా దేవునిని ప్రేమించిన వానికి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదములు, ఆయన దాచినటువంటి దీవెనలు ఎంతో అమూల్యమైనవి. మనం మన ఆత్మీయ జీవితములో జరిగిన వాటిని బట్టి కృంగిపోక, ప్రభువు మనకు అనుగ్రహించబోతున్న గొప్ప ఈవులను బట్టి ముందుకు సాగుతూ దేవుని యందు మనం స్థిర విశ్వాసమును కలిగి జీవించాలి. దేవుని పిల్లలుగా మీరు రక్షింపబడి ఉన్నారా? ఇంకా రక్షణ పొందక నామకార్థంగానే ఏదో దేవునందు విశ్వాసముంచాం అని అనుకుంటున్నారా? ఒకవేళ రక్షింపబడినను మీరు స్థిరముగా ఉన్నారా, లేక జారిపోయారా? ఇవి కడవరి దినములు. అనేక మంది రక్షింపబడ్డాము అని చెప్పుకుంటూ తిరిగి ఏ పాపమును విడిచి బయటకొచ్చారో అదే పాపమునకు జారిపోతున్నారు. సోదరుడా, సోదరి, జాగ్రత్త సుమా. పడిపోవడానికి కారణాలు అనేకమైనవి. మొదటిది వాక్యం హృదయములో లేకపోవడమే కారణం. రెండవది నీకు సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం కారణం. మూడవది నీ సహవాసము పరిశుద్ధులతో సరిగ్గా లేకపోవడము కారణం. నాలుగవది నీవు దేవుని ఆత్మను కలిగి నడిపించబడకపోవడం కారణం. ఈ రీతిగా ఎన్నో కారణాల చేత మనం బలహీనులమయ్యాం. అయితే ప్రభువు తన కృపచేత బలపరచి స్థిరపరచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. మేలైనది వారు నిరిగి అలాగూ చేయుటకై వారిని స్థిరపరిచి సిద్ధపరిచి కృపతో నింపి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.